వ్యవసాయంలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని, రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని వక్తలు పిలుపునిచ్చారు. దేశ సరిహద్దులను సైనికులు కాపాడితే దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతేనని, రైతు సంక్షేమమే రాష్ట్రం, దేశ అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. రైతు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పురుగు మందులు, రసాయనాల వినియోగంలో రైతులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తూ సిద్దిపేట జిల్లా ఆర్వీఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో రైతు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎరువులు, పురుగు మందుల సురక్షిత వినియోగం, రైతుల ఆరోగ్య పరిరక్షణ, ఆత్మహత్యల నివారణ వంటి అంశాలపై సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, ఆర్వీఎం ఆసుపత్రి ప్రతినిధులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులతో పాటు ప్రేమలో విఫలమైన వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు, క్షణికావేశంలో పురుగు మందులు, ఇతర విషపూరిత రసాయనాలు సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకొని ఎలాంటి సమస్య వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పురుగు మందులు వంటి విషపూరిత రసాయనాలు సేవించిన వారి ప్రాణాలు కాపాడడం తనకు అత్యంత క్లిష్టమని వైద్యులు తెలిపారు. అందువల్ల ఇలాంటి ప్రమాదకర రసాయనాలను భద్రంగా నిల్వ చేయడంతో పాటు వాటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని వేల మంది వైద్యం తీసుకొని చనిపోతూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోతూ ఉన్నారు. కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ వల్ల చనిపోతూ ఉన్నారు. కొన్ని రైతు ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతూ ఉన్నారు. కొంతమంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల చనిపోతూ ఉన్నారు. అంటే రకరకాలుగా, అంటే అనవసరంగా బలవంతపు సాగులు, అంటే చావు కోరి రాకుండా కూడా కోరి తెచ్చుకునే విధంగా చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి మరి ఆర్వీఎం హాస్పిటల్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు రైతుల కోసమే పనిచేసినటువంటి పార్టీ ఇది. కేసీఆర్ గారు కూడా ఎన్నో హాస్పిటల్స్ నిర్మాణం చేసి మరి రైతుల యొక్క భద్రత కోసం చాలా కార్యక్రమాలు తీసుకున్నాయి. రైతుల్ని రాజులు చేయడానికి, రైతు ఆర్థికంగా బలపడడానికి ఆయన చేసినటువంటి సేవ ఎనలేనిది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టి, మధ్యాహ్నం లంచ్ పెట్టి, ఈవినింగ్ డిన్నర్ పెట్టుకొని, అదేవిధంగా అరబ్ కంట్రీస్ కానీ వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనము. అంటే ప్రపంచానికి అన్నం పెట్టే భారతదేశంలో ఉన్నటువంటి రైతు సేఫ్గా ఉండాలి, భద్రంగా ఉండాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి, మరి కేసీఆర్ గారు కూడా రైతు బంధు తీసుకొచ్చి, రైతు బీమా తీసుకొచ్చి, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు కాళేశ్వరం లాంటి రిజర్వాయర్లు నిర్మాణం చేసి రైతును కాపాడే విధంగా కేసీఆర్ గారు చేశారు. పురుగు మందు తాగిన తర్వాత రైతులకు ట్రీట్మెంట్ చేసేటువంటి క్రమంలో ఆ ఫ్యామిలీ అనుభవిస్తున్నటువంటి మానసిక వేదనని అర్థం చేసుకున్నటువంటి ఈ కళాశాల యాజమాన్యం ఇవాళ ఆ పురుగు మందుల యొక్క వాడకాన్ని తగ్గించాలని, రైతులు పురుగు మందులు తాగకుండా నివారించాలంటే ఒక సామాజిక లక్ష్యం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఇప్పటికైనా ఇటువంటి నిషేధింపబడినటువంటి పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి. అటు భూసారాన్ని తగ్గించడంతో పాటు ఇవాళ నిషేధించబడినటువంటి పురుగు మందుల వాడకం ద్వారా ప్రకృతి దెబ్బతింటుంది. అదే క్రమంలో ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో క్షణికావేశంతో మీరు కనుక మందులు తాగినట్టయితే మీ ఫ్యామిలీకి మీరు దూరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టొద్దని, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలని, నేల తల్లిని కాపాడుకుంటూనే మీ ప్రాణాలని కూడా మీరు రక్షించుకోవాలంటే ఉద్దేశంతో ఆర్వీఎం మెడికల్ సైన్సెస్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మేము అభినందిస్తా ఉన్నాం. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఈ యొక్క ర్యాలీ గజ్వేల్ ప్రాంగణంలో లీడర్ ప్రతాప్ రెడ్డి గారు, ఇంద్రా మేడం గారు అండ్ చందన గారు అండ్ మా కాలేజ్ ఎమర్జెన్సీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ రెండు కలిపి ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, పారాక్విట్ మరియు వేరే పాయిజన్స్ లాంటి పాయిజన్స్ని మనుషులు తీసుకోకుండా వాటిని చెట్ల మందుగానే వాడాలని కోరుతున్నాము. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రైతులకి నేను మాత్రం కోరుకుంటుంది ఏంటంటే, వాటిని ఎలా వాడాలో అలానే వాడండి. మీ ప్రాణాలను మీరు పోగొట్టుకోకండి, అంతే.